కో కన్వీనర్ మిత్రుడు చింతా సంతోష్ గారు, మెదక్ అసెంబ్లీ కన్వీనర్ సోదరుడు మధు గారు, సీనియర్ నాయకుడు మండల నాయకుడు విజయ సంకల్ప యాత్రకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మిత్రుడు శ్రీనివాస్ గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు రాగి రాములు గారు, పెద్దలు సుధాకర్ గారు, దండారెడ్డి గారు, బైరిశంకర్ ముదిరాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. ప్రింట్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు. రఘునందనరావు టీవీలలో మాట్లాడితే ఎంత కర్కశంగా ఉంటాడో, పక్క పార్టీలను ఖండించే లోపల ఎంత కర్కశంగా ఉంటాడో, పనిచేయకపోతే సొంత పార్టీలతో కూడా అంతే కర్కశంగా ఉంటుంది. మీ నాన్న మీరు మొదటి తప్పు చేసినప్పుడు మీ నాన్నను మీ అమ్మను వారి నువ్వు చేసింది తప్పు అని చెప్పలేదనుకో, భవిష్యత్తులో నువ్వు పెద్ద పేరు మోసినటువంటి నేరగానిగా మారడానికి అవకాశం. అందుకని మొదటి అడుగు తప్పు పడితే జీవితకాలం మనం తప్పులే చేసుకుంటూ పోతాము. పార్టీకి మొదటి అడుగు ఎవరు? పార్టీకి మొదటి అడుగు ఎవరే? కార్యకర్త. రెండో అడుగు ఎవరు? బూత్ అధ్యక్షుడు. ఇప్పుడు ఆ బూత్ అధ్యక్షుల వ్యవస్థ ఊర్లలో కరెక్ట్ లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయి సార్? ఒకటి రేపు బూతులు మీరు ఏజెంట్లు కూర్చోవాలా వద్దా? ఎన్ని బూతులు ఉంటే అంతమంది ఏజెంట్లు కూర్చోవాలా వద్దా? నేనే 2 బూతులు చూస్తా, నేనే 3 బూతులు చూస్తా అంటే 3 బూతులలో నువ్వే ఏజెంట్లు కూర్చుంటావు, కూర్చోలేవు కదా. అందుకనే పార్టీ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీరు రామాయణపేట రాండి, మీరు మెదక్ రాండి, మీరు హైదరాబాద్ రాండి అంటలేదు. ఎందుకే నేనే మీ దగ్గరికి వస్తుంది. ఈ పార్టీ ఏం జీతం ఇస్తలేదు. మీరు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పార్టీ కోసం పార్టీ ఒక కండువా కప్పుకొని అనేక కష్ట నష్టాలను వచ్చి కూడా కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు ఎవరంటే బూత్ స్థాయిలో కష్టపడుతున్నటువంటి కార్యకర్తలు. వాళ్ళని గుర్తించి గౌరవించి వాళ్ళకి సరైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదుగుతారు. అంతేనా? నరేంద్ర మోడీ గారు నాన్న 3 సార్లు ఎంపీ, వాళ్ళ అమ్మ 5 సార్లు ముఖ్యమంత్రి కాదు. నరేంద్ర మోడీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చారు కార్యకర్తల నుంచి ఎదిగి నాకు వచ్చారు. అట్లా మీరు కూడా ఎదగాలని కోరుకుంటాం. మేము కోరుకోవాలా? ఆయన గోవా ముఖ్యమంత్రి పని చనిపోయిన మనోహర్ పారికర్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. మనోహర్ పారికర్ గారు అని మొత్తం శరీరానికి అన్ని పైప్ వేసి బ్యాండేజ్ వేస్తే కూడా లాస్ట్ బెడ్ మీద చనిపోయేదాకా ఐసీయూలో ఉండి కూడా ఫైల్ సంతకం పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు లెక్క ఫామ్ హౌస్లో పడుకోవాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీజేపీ కార్యకర్తలకి మిగతా పార్టీ కార్యకర్తలకు ఉండాల్సిన తేడా ఇది. మన వాళ్ళు ఒక మెసేజ్ చూసుకుంటే పరిగెత్తుకొని రావాలి. నాకు మండల అధ్యక్షుడు చెప్పలేదు, నాకు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ చెప్పలేదు, నాకు విజయ్ అన్న చెప్పలేదు, నాకు శేఖర్ అన్న చెప్పలేదు అంటే అవుతుందా పని? దాదాపు 1200 ఊర్లు ఉంటాయి, 2112 బూతులు ఉంటాయి పార్లమెంట్ లోపల. ఒక ఎంపీ క్యాండిడేట్ బూత్ ప్రెసిడెంట్ అని వచ్చి కలవడమో లేదా అన్ని ఊర్లు తిరగడమో నా జాగాలో మీరుంటే అవుతుందా చెప్తున్నారు? అవుతుందా? ఒక ఎమ్మెల్యే అభ్యర్థి తనకున్నటువంటి సమయం లోపల ప్రతి ఊరికి పోయి ఓటు అడగడం సాధ్యమవుతుందా? అదే ఒక వార్డు మెంబర్ పోటీ చేస్తుండే అనుకో, ఆ వార్డు మెంబర్కి 150 ఇళ్ళు ఉంటాయి. అంతేనా? ఆయన ప్రతి ఇంటికి ఒకసారి పోతాడు, 2 సార్లు పోతాడు, 3 సార్లు పోతాడు, దండం పెడతాడు. అదే ఒక సర్పంచ్ అభ్యర్థి ఉన్నాడు అనుకో, ఒకటే ఊరు తిరగాలి కాబట్టి పొద్దున్న లేసి 6 గంటల నుంచి మొదలుపెట్టి గిరా 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 తిరుగుతుంటాడు. అంతేనా? కానీ ఆ స్థాయి దాటి కొంచెం ఎంపీటీసీ జెడ్పీటీసీ దాటి ఇంకొంచెం పైకి పోతున్నప్పుడు ఎన్నికల రణక్షేత్రం గెలవాలంటే ఎవరితోటి గెలవాలి? పార్టీ కార్యకర్తలతో గెలవాలి. చాలాసార్లు చాలా మీటింగ్లలో అమిత్ షా గారు మాట్లాడినా, నరేంద్ర మోడీ గారు మాట్లాడినా ఒకటే మాట చెప్తారు, భారతీయ జనతా పార్టీ బలమైంది, కార్యకర్తల బలం. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ కార్యకర్తలు సభ్యత్వం కలిగిన పార్టీ ఏంది? ఎవరే? అవుతుందా? దాదాపు 14 నుంచి 15 కోట్ల మంది కార్యకర్తల బలం కలిగినటువంటి పార్టీ, సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలు ఇంకా చాలా కోట్లలో ఉంటారు. ప్రపంచంలో పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ పార్టీలు అనేటువంటి పార్టీల కంటే ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ చేస్తున్నటువంటి బూత్లో బలంగా ఉంటారు. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ పదే చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను ఇట్లాంటి మొత్తం నిజాంపేట గెలుస్తా, ఇట్లాంటి మొత్తం రామాయంపేట గెలుస్తా. అవి వద్దురా భయ్, నువ్వు ఎంత పెద్ద లీడర్ అయినా ముందు నువ్వు గెలవాల్సిందేంది? నీ బూత్ గెలవాలి. నీ బూత్లో 1000 ఓట్లు ఉంటే నువ్వు అందులో 500 ఓట్లు తెచ్చుకోవాలి. అంటే సగం కంటే 1 ఓటు ఎక్కువ సంపాదించినావు అనుకో, నువ్వు సిపాయి అని అడుగుతావు. ఎందుకంటే భవిష్యత్తులో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, షర్మిలక్క, జగనన్న, సిపిఐ, సిపిఎం, బిఎస్పి, ఆర్ఎస్పి వీళ్ళందరూ జమగట్టి ఒక కట్టగట్టుకొని వచ్చి భారతీయ జనతా పార్టీ మీద యుద్ధం ప్రకటించారు అనుకో, రేపు నువ్వు గెలవాలంటే నీకు ఎన్ని ఓట్లు రావాలి? 51%. అంటే 100 ఓట్లు ఉన్నాయనుకో నీ బూత్లో, 50 ఓట్లు నువ్వు తెచ్చుకో. 49 ఓట్లు మిగతా వాళ్ళందరికీ వదిలేసి, అందరికీ ఇందాక నేను చదివిన పార్టీలు అందరికీ వదిలేసి వాళ్ళందరూ కట్టగట్టుకొని ఒకరిని పెట్టినా
మనం గెలవాలా అప్పుడేనా ఇలా దేశంలో పరిస్థితి కూడా అదే. అందరూ ఒకటైతున్నారు, దొంగలు అందరూ ఒకటైతున్నారు. ఎందుకు? భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి కాకుండా ఆపేందుకు దేశంలో ఉన్న లంపెన్ గ్రూపులు, లంగ గ్రూపులు అన్నీ ఒకటై ఒక కూటమి పెట్టుకొని కూటమి తరఫున అభ్యర్థులను పెడతారు. మరి నరేంద్ర మోడీ గారు ఎవరిని నమ్ముకొని పనిచేస్తారు? పటాన్ చెరువుకు వచ్చారు నరేంద్ర మోడీ గారు. గరీబులకు మాత్రం మా అమ్మాయి దరఖాస్తు పెట్టుకొని పద్మాదేవేందర్ రెడ్డి గారు సంతకం పెట్టి కలెక్టర్ గారు ముద్రేసి అప్పుడు పైసలు వచ్చినాయా? కేంద్ర ప్రభుత్వమే ఏ అక్క చెల్లెళ్ళు అయితే పొద్దున్న లేస్తే ఈ దేశం నరేంద్ర మోడీ గారు అంటుంది. ఊర్లలో చెట్లు పెట్టినవని ముచ్చట పెట్టింది. చంద్రశేఖరరావు చెప్తుండే హరితహారం అని చెప్పి. ఎక్కడ ఈ పైసలు? ఎన్ఆర్ఈజీఎస్ కింద నరేంద్ర మోడీ గారు పంపించారు. ఆగిరికి ఆ చెట్టు చుట్టూ పెట్టే ట్రీ గార్డు ఉంటుంది కదనే, ట్రీ గార్డు పైసలు కూడా ఎన్ఆర్ఈజీఎస్ పైసలు. ఊరవతల పల్లె ప్రకృతి వనం అని పెట్టిరు, దాని పైసలు ఎన్ఆర్ఈజీఎస్ పైసలే. ఆఖరికి అన్ని అయిపోయినాక తీసుకుపోయి ఊరవతలు ఎత్తారు కదనే, ఏంటది అరుగు మీద కూర్చొని అబ్బా ఈ లైట్ మేము వేసినాం, ఈ సీసీ రోడ్ మేము వేసినాం, ఈ బాత్రూమ్ మేము కట్టించినాం అక్క అని ఎంతమంది చెప్తున్నారు మీరు? రాక్షసం కొంచెము ఎక్కువైంది సార్, కొంచెము పాలన కొంచెము డబ్బుతోని దాంతో దీంతో కొంచెం చేసారు వాళ్ళు బాగానే ఆటం. కానీ ఎన్నో కాలం సాగదు సార్. అది కూడా ఖచ్చితంగా ఈసారి మాత్రం ఖచ్చితంగా పోరాడుతాం సార్, కష్టపడతాం సార్. థ్యాంక్ యూ నాయక్. నిన్న పని చేయలేదు నాయక్ అని రేపు పని చేస్తా అని చెప్తున్నారు. లేదు సార్, ఎట్లా పని చేసినాం సార్, పని చేసినంత మాత్రం ఎట్లా నమ్మాలి అని తెలుసుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. ఈ మాట నేను శేఖర్ అడిగితే శేఖర్ నాకు లిస్ట్ ఇస్తాడు. మా బూత్ ప్రెసిడెంట్ ఎవరంటే లిస్ట్ ఇస్తాడు. హైదరాబాద్లో నేను 10 మందిని పనికి పెట్టుకొని ఆ ఫోన్ చేసి అడుగురు అంటే అడుగుతారు. ఏముంటుంది, కొందరు పని చేస్తున్నావు అంటారు, కొందరు పని చేస్తలేమో అంటారు. ఆ పంచాయతీ వద్దానే అసలు పాలేంది నీళ్ళేంది చూద్దామని ఇంత దూరం వచ్చింది. అవునా? ఏ ఎంపీ క్యాండిడేట్ కూడా తిరుగుడు మొదలెట్టలేదు. ఇంకా ఒక బీజేపీ అభ్యర్థులు మాత్రమే తిరగడం స్టార్ట్ చేసింది. మీరు ఒకటి అర్థం చేసుకోండి, దేశంలో ఏ పేపర్, ఏ టీవీ, ఏ ఛానల్ సర్వే చేసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మూడోసారి ఎవరు ప్రధానమంత్రి అయితే డౌట్ లేదా? ఎగ్జాంపేటలకు డౌట్ లేదు. మూడోసారి ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ గారు అయితే ఎన్ని సీట్లు గెలుస్తాడని చెప్తున్నాయి సర్వే? 400 గెలుస్తాయి. 400 మెదక్ ఎంపీ ఉండాలా? మాట్లాడు రానోళ్ళు, వ్యాపారం చేసేటోళ్ళు, పక్క పార్టీ గెలిచి మనకి ఊరు పేరు తెలియక ఎప్పుడు కలిసినా నీదే ఊరు అని అడిగేటోడు ఇట్లాంటి వాడు ఎంపీ అయింది అనుకో ఏమన్నా లాభం ఉంటుందా? ఉంటుందా? ఇప్పుడు మీ ఊర్లో మధ్యలోకి వెళ్ళి ఒక నేషనల్ హైవే పోతుంది. పోనీ పాత ఎంపీ ఏమన్నా దరఖాస్తు పెట్టి తెచ్చిండా? 10 ఏళ్ళు ఎంపీ ఉన్నాడు. మాకు నేషనల్ హైవే కావాలని ఎన్నడన్నా పార్లమెంట్ లో లేచి మాట్లాడిండా? మాకు రైలు కావాలని కొట్లాడిరా? రైల్వే లైన్ సర్వే చేయించిరా? 10 ఏళ్ళు 10 బస్సులు ఉంటే 20 చేసుకున్నాడు, 20 ఉంటే 100 చేసుకున్నాడు, 5 కంపెనీ చేసుకున్నాడు, 100 ఎకరాల భూమి ఉంటే 1000 ఎకరాల భూమి చేసుకున్నాడు. ఇంతకు నుంచి ఏం చేసిండు ఆయన? ఏం చేయలేదు. 10 సంవత్సరాలలో మెదక్ ఎంపీగా ఎన్నడన్నా లేచి మన మెదక్ గురించి మాట్లాడిండా? మన రామాయంపేటకి వెళ్ళి, నిజాంపేటకి వెళ్ళి, సిద్దిపేటకి వెళ్ళి ఒక హైవే ఇరుతారని అడిగిండా? మెదక్ ఎంపీ బీజేపీ లేడు, మెదక్ ఎమ్మెల్యే బీజేపీ లేడు. నిన్నటి దాకా సిద్దిపేట ఎమ్మెల్యే, దుబ్బాక ఎమ్మెల్యే కూడా బీజేపీ లేడు. మరి నేషనల్ హైవే ఇచ్చినామా? ఇవ్వలేదా? అప్పుడేనా 600 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు. మెదక్ నుంచి మొదలుకొని రామాయంపేట, దుబ్బాక, సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి అని వరంగల్ దగ్గర దాకా పోయేటువంటి ఈ నేషనల్ హైవే ఖర్చు 1600 కోట్లు. ఎంతనే? మొన్న టీవీలో కూడా చెప్పింది నాకు. ఒక రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రం పోతుంటే మధ్యలో మేము వచ్చినాం, మాకు మీరు ప్రత్యేకంగా రోడ్లు ఏమి ఇచ్చిర్రు అన్నారు. మెదక్ వేరే రాష్ట్రమే, ఎల్కతుర్తి వేరే రాష్ట్రమా? మరి ఇదేమన్నా కర్ణాటకకి వెళ్ళి మహారాష్ట్ర పోతుంటే మధ్యలో తెలంగాణ రోడ్ వేసినామా? వేలే కదా, ఇది తెలంగాణ రోడే కదా. బాలానగర్కి వెళ్ళి, నర్సాపూర్కి వెళ్ళి మెదక్ దాకా 765D అనే రోడ్ వేసినామా లేదా? మరి అదేమన్నా ఒక రాష్ట్రంకి వెళ్ళి ఇంకో రాష్ట్రానికి కలిపి రోడా? ఇప్పుడు ఈ రోడ్ అవుతుంది, బాగా అవుతుందా అయితే లేదా? కొంతమందికి రోడ్డు మీద ఇల్లు డిస్టర్బ్ అవుతుండొచ్చు, కొన్ని సెట్ బ్యాక్లు అవుతున్నాయి కావచ్చు, కొంతమందికి పార్షియల్ గా కూలగొడుతున్నారు కావచ్చు. కానీ అన్న 1,00,000 మంది తిరిగే రోడ్డు మీద ఒక 100 మంది నష్టపోతున్నారు. మనం ఎవరిని చూడాలి? 100 మందిని చూడాలి. ఈ 1,00,000 మంది ఇంతకుముందు మీ రోడ్డు ఎన్ని వంకలు ఉంటుండే, ఎన్ని ఎత్తులు వంపులు ఉంటుండేనో నీకు తెలుసు. ఇక్కడ రైస్ మిల్ కాడ మూలకి
కోనపురం దాటినాక మూల టర్నింగ్ ఎంత మంచిగా ఉంటుండేనో మీకు తెలుసు. ఎన్ని యాక్సిడెంట్లు అయినా మీరు చూసిరు. ఇలా రోడ్ ఎట్లా అయింది? అయిందా? చక్కగా అయిందా? ఎత్తులు వంపులు లేకుండా చేస్తున్నామా? మరి మన పార్టీ వాళ్ళు లేడని మనం పైసలు ఇచ్చి ఆపేసినామా? నరేంద్ర మోడీ గారు ఒకటే నినాదం చెప్పారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని చెప్పారు. తెలంగాణలో మా ప్రభుత్వం లేదు, చంద్రశేఖరరావు మా పార్టీ వాడు కాదు కాబట్టి తెలంగాణలో రోడ్లు వేయకూరని చెప్పిర్రా? ఆ లుచ్చ పని ఎవడు చేసిండే? నిన్నటిదాకా బీఆర్ఎస్ వాడు చేసిండు. సర్పంచ్కి వెళ్తే నువ్వు కన్నా కప్పుకుంటే పైసలు ఇస్తాం, లేకపోతే పైసలు ఇవ్వం. అంతేనా? మా పార్టీలో చేరితేనే బిల్లులు వస్తాయి, లేకపోతే రావు. ఎంపీటీసీలు ఎవరైనా ఇండిపెండెంట్ గెలిచిండు అనుకో, తెల్లారిపోయి కండువా కప్పుకోకపోతే దానికి రూపాయి ఇయ్యం పైసలు. అంతేనా? ఎంపీపీల పరిస్థితి అంతే, జడ్పీటీసీల పరిస్థితి అంతే. ఆఖరికి నేను దుబ్బాక ఎమ్మెల్యే గెలిస్తే కూడా నాకు వచ్చే సంవత్సరానికి 5 కోట్ల పైసలు కూడా ఖాతా పెట్టి కోత పెట్టి వాడు హరీష్ అనేటోడే పని చేసుకున్నాడు. అవునా? కానీ కాలం గొప్పది, గుండ్రంగా ఉంటుంది. నేను సైన్స్ టీచర్. అవునా? 3 ఏళ్ళు నన్ను నేర్పించిన వాడిని వాడు ఖుషి అయ్యండి హరీష్ అనేట్టు. అవునా? మస్తు తొడలు కొట్టుకుంటా తిరిగిందా? ఇవాళ సిద్దిపేటలో కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయిన ఒక ఆయన హరికృష్ణ అని. హరికృష్ణ అని మీ విజయంతోనే ఉంటాడు, చిన్న పిల్లగాళ్ళు ఎక్కువ ఉంటాడు. మనకి 3.5 కోట్లు ఇచ్చిండంటే ముఖ్యమంత్రి, వాడు రోజు కొబ్బరికాయలు కొడుతున్నాడు. రోజు కొబ్బరికాయలు కొడుతున్నాడు. రోడ్డుకి ఆయన్నే, మోరికి ఆయన్నే, కుల సంఘానికి ఆయన్నే, దేనికైనా ఆయనే కొబ్బరికాయ కొడుతున్నాడు. సిద్దిపేట ఎమ్మెల్యే ఎవడు అంటే హరీష్ రావు. ఏడు హరీష్ రావు అంటే వస్తలేడు సిద్దిపేటకి. ఎందుకు? నిన్నటి దాకా నువ్వేం చేసినావు ఇలా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. చేయాలా వద్దా? వస్తుంది కొద్ది రోజులు ఉంటే కోడలు కూడా కొద్ది రోజులు వస్తుందా రాదా? వస్తుందా రాదా? వాడు 10 ఏళ్ళు చేసి నాశనం చేస్తే వీళ్ళు 100 రోజులు కాగానే నాశనం చేసుకుని మొదలుపెట్టి సారి చెప్తున్నాడు ఇక నేను గేట్లు తీస్తున్నా అంటున్నాడు. గేట్లు తీసి అవతలకి వెళ్ళి ఇటు వస్తారో రారో నాకు తెలియదు. కానీ 64లో ఎందరు అటు పోతారో చూసుకోమని చెప్పాలి మనం కాంగ్రెస్ ఆయన. పోతారా పోరా? మరి దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ మన ఒక మెదక్ ఎంపీ గెలిచిరనుకో ఏమన్నా వస్తుందా? ఏం చేస్తాడు ఆయన కూడా పోయి 2 పోల్ట్రీ ఫామ్లు ఉంటే 3 పోల్ట్రీ ఫామ్ చేసుకుంటాడు, 2 కంపెనీలు ఉంటే 3 కంపెనీలు చేసుకుంటాడు, పైరోలు చేసుకుంటాడు. మీరంతా బాగా చదువుకున్నారు తమ్మి. మీరే మా వారసులు, మీరే నరేంద్ర మోడీ, మీరే అమిత్ షాలు, మీరే యోగి ఆదిత్యనాథ్. ఒకటి ఆలోచించారు, ఈ 100 రోజులలో ఢిల్లీకు ఆయన తెలుస్తారా? ఏం చెప్పలే ఈ మాట. పెద్దపల్లి ఎంపీ ఒక ఆయన ఉంటుండే వాళ్ళకు, వెంకటేష్ అని. 5 ఏళ్ళ ఎంపీ పదవి కూడా అయిపోలే, ఇంకా 6 నెలలు ఉంది. నాకు వద్దు నీ కారు వద్దురా పోయిన, కారు దిగి నడుచుకుంటూ పోయినా గోదావరి కన్నా కూలి పని చేసుకుంటే కానీ అమ్మ నీ కారు వద్దు వేల కోట్లు ఉంటాయి ఇక్కడ. చేవెళ్ళలో ఒక ఆయన ఉంటాడు, రంజిత్ రెడ్డి అని ఒక ఎంపీ ఉంటుంది. చేగుంటలో కూడా పోల్ట్రీ ఫామ్లు పెట్టుకుంటే ఆయన 1000 కోట్లు ఆస్తి ఉంటాయి ఆయనకు. అందరికంటే ముందు బీఆర్ఎస్ డిక్లేర్ చేసిన సీట్ ఎవరికంటే రంజిత్ రెడ్డికి. ఆయన ఏమన్నాడు ఎరికైనా, నేను రాను బిడ్డో నీ కార్లో, కానీ కారు దిగి ఉరికిండి ఆయన. నీ కారు వద్దు, నువ్వు వద్దు, నీ దోస్తాను వద్దు అని పోయింది ఆయన. బీజేపీలోకి వస్తా అన్నాడు, కానీ ఆడ బీజేపీకి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లోకి పోయింది ఆయన. సరే కారణాలు వేరే ఉండొచ్చు. మన పక్కనే మెదక్ పక్కనే జైరాబాద్ ఉంటుంది, ఉన్నాడా బీబీ పాటిల్? 10 ఏళ్ళ కోలే బీఆర్ఎస్కి ఎంపీ. వీళ్ళు ఉన్నాడా బీఆర్ఎస్ లో? మన మెదక్ చూడు, ఒక్కడన్నా మెదక్లో వాళ్ళ కొట్లాడినోడు దొరికిండా? మెదక్ కూడా దొరికిండా? సిద్దిపేట వాడు దొరికిండా? అసలు మన జిల్లాలో ఎవరు జై తెలంగాణ అనలేదా? నిజాంపేట వాళ్ళు ఎవరు అనలేదా? కోనపురం వాళ్ళు జై తెలంగాణ అనలేదా? జైలు కోలేదా? మరి మెదక్లో ఎవరు లేడా మొగోడు? కేసీఆర్ కు టికెట్ ఇచ్చేదానికి మెదక్లో ఎవరు దొరకలేదా? వీడిగా అల్లుడు హరీష్ పక్క ఊరికి వెళ్ళి మన మీద ఎదురుతుండు, కరీంనగర్కి వెళ్ళి హరీష్ రావు మన సిద్దిపేటగా కాదు కదా. ఒక్కని మోసడే కష్టంగా ఉంది మనకి. ఇప్పుడు వాళ్ళు క్యాండిడేట్ ని డిక్లేర్ చేసారు. ఎవరైనా ఒక ఆయన కామారెడ్డి అంటాడు, ఒక ఆయన కరీంనగర్ అంటాడు, ఇంకొక ఆయన వరంగల్ అంటాడు. ఆయనదే ఊరు ఆయనకే తెలియదు, ఆయన ఎడ పుట్టిండో ఎడ పెరిగిండో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఎంతసేపు మందిని ముంచుడు తప్పితే ఆయనకు తెలిసిందేం లేదు. రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ 1000 ఎకరాల భూములు గుంజుకపోయాడు. మీరు చూసింటారు పేపర్లలో. రాత్రులు పోలీసు వాళ్ళని పెట్టి ఊర్లు కాల్ చేపించాడు. లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు. ఇలా వస్తాడట సూట్ కేసులు పట్టుకొని. డ్వాక్రా మహిళలు ఎవరున్నారు మీ ఊర్లో చెప్పురి, మా ఏపీ చెప్పి పైసలు పంచిపిస్తా అంటున్నాడు అంట. ఈసారి పైసలు బాగా తీసుకోవాలి వెంకటరామరెడ్డి దగ్గర. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇస్తున్నాడంట. ఎంత? గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి కూడా 10 కోట్లు ఇచ్చేస్తున్నాడంట. తీసుకోరి, బాగా పైసలు ఉన్నాయి ఆయన దగ్గర, 1,00,000 కోట్లు. మొన్న పట్టణంలో 100 కోట్లకు 1 ఎకరం భూమి అమ్ముడు పోయింది, చూసిర్రా? దాంట్లో 10 ఎకరాలు కొన్నాడు వీడు. ఎంత కొన్నాడు? 10 ఎకరాలు కొన్నాడు. అంటే ఈ ఆస్తికి మనకు చూసింది ఏంటనే 1000 కోట్లే. ఆ 1000 కోట్లకు అక్కలు అవుతాయి ఇప్పుడు. అక్కలా గరీబ్ వాళ్ళం కదా మనం మెదకోళ్ళు. 20 ఏళ్ళ కోళ్ళ జై తెలంగాణ
ఆలోచించాలి. ఒక్కడలేడా మెదక్లో టికెట్ ఇచ్చినందుకు చంద్రశేఖర్ ఒక్కడు దొరకలేదా? అల్లుడు హరీష్ ఆడారులే మామనేమో అసలు ఇట్లా అంటే మొత్తం జనాన్ని గెలిపించుటోడే. మరి ఎవరో కార్యకర్తకి ఇచ్చి గెలిపి ఆ కోనపురం దేవేందర్ రెడ్డి ఉన్నాడు కదా, కోఆపరేటివ్ సొసైటీలలో పైసలు అంటే తీసుకోవాలి ఓట్లు వేసిండు కదా కోనపురం సొసైటీలో. గసంటోళ్ళకి టికెట్లు కార్యకర్తలే కదా, మంచిగా చెడ్డైనా నీ పార్టీలో పెరిగిరు కదా. ఈ ఇక్కడ బాలపురం మధుసూదన్ రెడ్డి అని ఉండే రామాయంపేటలో ఇంకొక ఆయన సారు ఉండేనా, ఆయనకి జరంత అవతలకి పోతే శంకరంపేటలో కామారం సుభాష్ రెడ్డి సార్ అని ఉండేనా. వీళ్ళంతా జై తెలంగాణ దెబ్బలు పట్టాలే కదా. వెంకట్రామరెడ్డి ఎవడే అంటున్నా 100 కోట్లు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడంట. అంటే మనకి ఎంత ఇది ఉందనే ఒకసారి అర్థం చేసుకోరు. రేపు ఊర్లలోకి వచ్చాక మీరు గరీబ్ వాళ్ళు మీకు ఇట్లా 1000 రూపాయలు వారేసుకుంటే పోతాం ఓట్లు కొంటాం అంటారు. వేద్దామా ఓట్లు? ఇలా పడే ఓటు ఎవరి కోసం పడాలి? ఓట్లు ఎవరికి వేయాలి? ఎందుకు వేయాలి? మోడీ గారికి ఏం చేసిరు? మోడీ గారు ఏం చేయలేదా? ఏం చేయలేదా? 3 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. చాలా మంది పేపర్ మిత్రులతో చాలా మంది లీడర్లు మాట్లాడతారు. బీజేపీ రామ మందిరం కట్టాడు, ఎలక్షన్లు రాగానే రామ మందిరం అంటాడు, హిందువులు ముస్లింలను విభజిస్తారు అంటారు. కట్టినమా కట్టలేదు రామ మందిరం? ఎవరు కట్టివే? మరి అందరం కలిసి మోడీ గారి నాయకత్వంలో రామ మందిరం కట్టినామా కట్టలేదు? 500 ఏళ్లకోలే ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కోరుకున్నాడు ఏమని? రామ మందిర నిర్మాణం జరగాలని. జనవరి 22వ తారీఖు రోజు మీ నస్కల్లో ఊరందరూ ఒక దగ్గరికి రాలేదా? పొద్దుగా లేచి గుడికి అడగలేదా? గుడికాడికి పోలేదా? అన్ని పార్టీలో ఈ కాషాయం కాండం వేసుకోలేదా? అన్నదానం చేసిర్రా చేయలేదా? ఊరంతా కలిసి పండుగ చేసుకుర్రా లేదా? మరి వాళ్ళంతా ఎవరి మనుషులే? పటాంజలిలో చెప్పారు మోడీ గారు, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం అని చెప్పారు. మరి మనం కూడా ఆయన కుటుంబ సభ్యుడు అని అనుకోవాలా వద్దా? మరి ఎవరిని గెలిపియాలి? ఈ గెలుపు ఎవరి కోసం? నరేంద్ర మోడీ గారి కోసం, ఈ దేశం కోసం. ప్రపంచంలో ఎక్కడైనా మీకు చుట్టాలు ఎవరైనా అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అబుదాబిలో ఉంటే అడుగుండ్రు. ఇంతకుముందు నీది ఏ దేశం అని చెప్పి చెప్పుకోవడానికి సిగ్గుపడదు. ఇలా ఐఎమ్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారు. మోడీ గారు వల్ల చెప్తున్నారు. ఒక రామ మందిరమే కట్టి సపరేట్ ఎక్కుకోలే మోడీ గారు. కానీ అబుదాబి 6 నెలల పోయి అబుదాబి పోయి ప్రపంచంతో మరి ఇవన్నీ నరేంద్ర మోడీ గారు లేక వేరే వాళ్ళు ఉంటే సాధ్యం అవుతుండే. ఇంతకుముందు ఏదైనా ప్రపంచ దేశాల సమీక్ష సమావేశం అయితే అన్ని దేశాల ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వస్తే భారతదేశ ప్రధానమంత్రి ఏడా కూర్చోబెట్టారంటే 5వ లైన్లోనో 6వ లైన్లో కూర్చోబెట్టింది. భారతదేశ ప్రధానమంత్రి ఏడున్నాడో ఎవరికి తెలియకపోతుంది. ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోయినంటే అమెరికా అధ్యక్షుడు వచ్చి చేయగలిపేందుకు లైన్ కడుతున్నాడు, ఆస్ట్రేలియా అధ్యక్షుడు వచ్చి లైన్ కడుతున్నాడు, ఇంగ్లాండ్ అధ్యక్షుడు వచ్చి చేయగలుపుతున్నాడు. ఎవరికే ఈ గొప్పతనం అంతా? ఎవరికి? ఎవరి వల్ల వచ్చింది? ఆ మోడీ గారు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీలో ఉన్నారు. అంత గొప్ప నాయకుడు పరిపాలిస్తున్నటువంటి, అంత గొప్ప నాయకుడు పనిచేస్తున్నటువంటి బీజేపీలో ఉన్న మీరు నాకు బూత్ పైసలు రాలేదు, నాకు చంద్రశేఖర్ చెప్పలేదు, విజయ్ కుమార్ మాట్లాడలేదు, మనం పోతే టిఫిన్ తక్కువ పెట్టిరు, వీటి కోసం అడుగుతారా? దీనికోసం మనం పనిచేస్తుంది. దేనికోసం పనిచేస్తున్నాం? దేశం కోసం పనిచేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలలో మన పేరు, మన గౌరవం, మన ప్రతిష్ట పెరిగిందా తగ్గిందా? మోడీ పెరిగిందా? మరి మోడీ గారిని 3వ సారి చేద్దామా? ఆయన గెలిచే 400 సీట్ల మెదక్ ఎంపీ ఉండాలా ఉండొద్దా? ఏపటికి మంది ముఖం చూసినా మనోడిని ఒకరిని తెచ్చుకుందామా? పక్కింటికి చూద్దామా? మన ఇంట్లో కూడా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? కష్టపడాలంటే రోడ్డు మీద జేసీబీలు ఎత్తినట్టు ప్రతి ఒక్కరు తెలియజేయాలి. ప్రతి ఒక్కరు 2 పనులు చేయండి. 2 పనులు చేయరు, ఎక్కువ పనులు చేయకు. సెల్ ఫోన్ ఉందా నీకు? ఎన్ని నెలల నెంబర్? నీ కాంటాక్ట్లో ఎన్ని ఉన్నాయి? ఉంటున్నా 500 దాకా ఉంటాయి. ఎన్ని రోజులు ఉంది ఇప్పుడు మనకి ఎలక్షన్లు టైం? దగ్గర 50 రోజులు. ఏం పేరు తమ్మింది? హరీష్. నచ్చని పేరు పెట్టుకున్నాను. ఏవి సల్మేడ. నీ ఫోన్లో ఎన్ని ఉన్నాయి కాంటాక్ట్లు? 1000 కాంటాక్ట్లు ఉంటాయి.
ఓకే, నేను ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, 11 తర్వాత పని చేయలేము, బయటికి పోలేము, ఇబ్బంది అవుతుంది, ఎండ దెబ్బ కొడుతుంది. ఈ టెంట్ ఉన్నా కూర్చోలేము 12 అయినాక, రకరకాల వడగాల్పులు వస్తాయి. పొద్దున్న లేచి తిరుగు రోడ్కునే కాడికి 10:30కో 11కో ఇంటికి పోతారు. నీ ముందున్న సమయం 1000 రోజులు 50 రోజులు ఉంది. ఏం పేరు చెప్పిన? సందీప్ గౌడ్. సందీప్ ఫోన్లో 1000 నెంబర్లు ఉన్నాయి. 1000 నెంబర్లు డివైడెడ్ బై 50 అంటే రోజు ఎన్ని నెంబర్లు వస్తాయి? 20 నెంబర్లు వస్తాయి. ఆయన ఫోన్లో ఉండే కాంటాక్ట్లు ఎవరి ఉంటాయి? ఆయన క్లాస్మేట్లో, వాళ్ళ చుట్టాలో, వాళ్ళ భార్య తరపు చుట్టాలో, వాళ్ళ అమ్మ తరపు చుట్టాలో, చిన్నప్పుడు గోటీలు ఆడినోడో, ముద్దుకినాక మందు ఆగినోడో, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉన్నారు కదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే నీ ఫోన్ నెంబర్లు, నీ ఫోన్లో ఉన్న నెంబర్లు అంతా నీతోటి వ్యక్తిగతంగా దగ్గర సంబంధాలలో ఉంటారు, అంతేనా? నువ్వేమైనా నాకు ఫోన్ చేస్తుంది కదా అంటాడు ఎవరైనా? అనేటువంటి నెంబర్ పెట్టుకుంటావు, పెట్టుకోం కదండి. మన వాళ్ళ నెంబర్లే ఉంటాయి కదా. రోజు 20 మందికి ఫోన్ చేయగలుగుతావా? సందీప్ చేయలేవా? 1000 మందికి ఫోన్ చేసి అన్న ఇదాపా మోడీ గారి కోట ఏంటని చెప్పగలుగుతావా? చెప్పలేవా? చెప్తావా? చెప్తాను. ముందు మీ ఇంట్లో అందరూ ఒకటే పార్టీలు ఉన్నారు? ఒకటే పార్టీ. మీ అన్న కాంగ్రెస్, తమ్ముడు బీఆర్ఎస్ అట్లేం లేదు. ఇంట్లో 4 ఉంటే 4 ఒకటే పార్టీలు ఉన్నారా? కొన్ని జాగాలలో ఆ పంచాయతీ కూడా ఉంది. అన్న కాంగ్రెస్ లో ఉన్నాడు, తమ్ముడు బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఇంకొక ఆయన ఎంఐఎంలో ఉన్నాడు. అట్లా ఉండే గురించారా? ముందు మన ఇల్లును మనం చక్కగా చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న 4 ఓట్లు కరెక్ట్ ఉంటే అప్పుడు పక్కన పోయి ఓటు అడగవచ్చు. మీ ఇంట్లోనే కాంగ్రెస్ వాడు ఉన్నాడు అనుకో, నువ్వు పక్కింటి పోయి ఓటు అడుగుతాడు, ఏమంటాడు? ముందుగా పోయి మీ అన్నకి చెప్పరా అంటాడు. సో అందుకని అందరు కూడా కొందరి దగ్గర 500 ఉండొచ్చు, కొందరి దగ్గర 1000 ఉండొచ్చు, కొందరి దగ్గర 2000 ఉండొచ్చు, కొందరి దగ్గర 5000 నెంబర్లు కూడా ఉండొచ్చు. దయించి నా విజ్ఞప్తి మీకు ఒక్కటే, మీరేం జేసీబీలు పెట్టి మన్ను మోదాల్సిన అవసరం లేదు. 11 గంటలకు ఇంటికి పోయి 3 దాకా ఎట్లా ఎండకి ఇంట్లోనే ఉంటారు కదండి, ఫ్యానో ఏసీఓ కూలర్ వేస్తారు కదా. మీ ఫోన్ నెంబర్లు ఫోన్ చేసి అన్న అక్క చెల్లె దోస్తులు ఉంటే దోస్తుని పలకరించి ఈ దాప నరేంద్ర మోడీ గారికి బీజేపీ కోటేద్దాం అని చెప్తావా సంది? చెప్తాను. ఎన్ని రోజులు చెప్తావు? 1000 మందికి. ఎలక్షన్ టైం 40 రోజులు ఎందుకు? రేపు ఎందుకు చెప్పాలి? ఇవ్వాలని 50 మందికి చెప్పొచ్చు కదా. సో ఒక కాల్ మాట్లాడాలంటే 2 నిమిషాలు పడుతుంది. ఫోన్ చేసి అరే పువ్వు కోటేయాలంటే వాడు అయ్యాడు. మంచిగున్నావా, తిన్నావా, ఏడున్నావు, అమ్మ నాన్న మంచిగున్నారు, మాటలు మాట్లాడాలి. అంటే ఒక కాల్ మాట్లాడాలంటే మీకు మినిమం అయ్యే ఖర్చు ఎంత? 2 నిమిషాలు. ఒక 50 మందితో మాట్లాడాలనుకో నీకు అయ్యే ఖర్చు ఎంతసేపు? 100 నిమిషాలు. 100 నిమిషాలు పార్టీకి ఇవ్వగలుగుతావా? ఇవ్వలేవా? మాక్సిమం అంటే 2 గంటలు ఇది రోజు 2 గంటలు ఇచ్చి రోజు ఒక 50 మందికి ఫోన్ చేసి దండం పెట్టారు. మీ ఇంట్లో ఎన్నోట్లున్నాయి సందీప్? 3 ఉంటాయి. మీ ఇంట్లో ఎన్నోట్లున్నాయి ధర్మ? 4. మీ ఇంట్లో 6. సో ఒక ఫోన్కి వేస్తే తక్కువ అంటే 3 ఓట్లు దొరుకుతాయి, ఎక్కువ అంటే 5-6 దొరుకుతాయి, అవునా? యావరేజ్న 4 దొరుకుతాయి అనుకోరు ఒక ఫోన్కి. సందీప్ ఫోన్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1000 నెంబర్లు ఉన్నాయి. సందీప్ నిజంగా మనసు పెట్టి పని చేసిండు అనుకో, ఈ 1000 మందిని బతిలాడి ఇప్పుడు నేను చెప్పినట్టు 2 మాటలు ప్రేమగా మాట్లాడిండు అనుకో, 1000 ఇంటూ 4 ఓట్లు లెక్క పెట్టి ఎన్ని ఓట్లు సంపాదించినట్టు? సందీప్ అనేట ఆయన ఎన్ని ఓట్లు సంపాదిస్తాడు? 4000 ఓట్లు సంపాదించవచ్చు. అది నిజాంపేటలో కావాల్సిన అవసరం లేదు, సల్మేడోళ్ళే కావాల్సిన అవసరం లేదు. రామాయణపేట వాళ్ళు కూడా మెదక్ పార్లమెంట్కి వస్తారు కదా. రామారెడ్డి వాళ్ళు ఉంటే ఆడ కూడా బీజేపీ కోటేయమని చెప్పి తప్పేం లేదు కదా. చేస్తారా ఈ పని? చేస్తామనే జర చేతులు ఎత్తారు, అందరు లేవాడతారు కదా. చేస్తామనేటోళ్ళు 2 చేతులు లేవట్టుంది. ఒక ఫోటో తీరు వీళ్ళందరూ, లేదా ఉత్తమ చేతులు లేవట్టిపోతున్నారు. చేస్తారా? సో పని బాగా కష్టమవుతుంది కదా. ఫోన్ చేస్తారన్న రోజు 50 మంది ఫోన్ చేసినట్టే తగ్గదా? ఈజీ అంటే అంత సింపుల్ పని చేసే విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకొక పని చెప్పి నేను ముగిస్తాను, చాలాసేపు మీరు వచ్చి టిఫిన్ కూడా అడిగిపోయింది. ఇంకొక పని చేయండి, నువ్వే నిలుస్తావు సందీప్, నీ పేరు ఒకటి నోట్ అయింది కదా, నువ్వు నిలుస్తావు. ఎన్ని ఉన్నాయి నీ బూతులు ఓట్లు? 630 అన్న. కరెక్టేనా? కరెక్టే అన్న. నువ్వు ఓటర్ లిస్ట్ చూసినావా? చూసినా. ఒక పేజీలో ఎన్ని ఓట్లు ఉంటాయి అన్న? 60. ఒక కమ్మలు ఎన్ని ఓట్లు ఉంటాయి? 60 ఉంటాయి. బాగా హుషారు ఉన్నాడు సందీప్, రోజు నన్ను ఫేస్బుక్ లో చూస్తున్నట్టు. ఇంటి పక్క 30 ఓట్లు ఉంటాయి కమ్మల, ఎంతో పక్కన 30 ఓట్లు ఉంటాయి. మొత్తం కమ్మలు ఎన్ని ఓట్లు ఉంటాయి? 60 ఓట్లు ఉంటాయి. ఈ మీటింగ్ అయిపోయినాక రేపు మీ ఊరికి పోయి మీ బూత్ అధ్యక్షులంతా, మీ ఊర్లో 5-10 మంది ఉంటారు కదా మన వాళ్ళు, బీజేపీ కార్యకర్తలు, సింపథైజర్లు, మన వంటి ఇష్టపడేటోళ్ళు ఉంటారా? ఒక 10 మంది అని ఉంటారా? 10 మందిని పిలిచి ఇక్కడ విజయ్ కలిసి ఎట్లయితే ఉప్మా పెట్టినట్టు మీరు ఛాయ్ పోయింది కదా. ఉప్మా పెట్టకుండా మీ ఊరోడే కాబట్టి ఇంత ఛాయ్ వచ్చి కూర్చోండి, ఓటర్ లిస్ట్ తీసుకోండి. ఇవ్వకపోతే చంద్రశేఖర్ నిలబెట్టి వసూలు చేసి ఓటర్ లిస్ట్ మంచోవాలి శేఖర్ దగ్గర, మండల అధ్యక్షుడు. కొంచెమై మనిషికి ఒక అమ్మి. ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో 680 ఓట్లు ఉన్నాయో, ఒక కమ్మలో 60 ఓట్లు ఉంటే ఎంతమంది కావాలి? 14 మంది కావాలి. 11 మంది అయితే 660 అవుతాయి. 680 అన్నాడు కదా, 12 మంది కావాలి.
సందీప్ నీ బూత్లో 12 మంది ఉన్నారా? పిలుస్తావా? పిలుస్తాను. రేపు సాయం వస్తావా? ఓటర్ లిస్ట్ తీసుకొని 12 మందికి మనిషికి ఒక కమ్మి ఇవ్వండి. అవునా? ఏం చేయాలన్నా ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నాను. రోజు మీ జేబులో సెల్ ఫోన్ ఉంటుందా? కళ్ళద్దాలు ఉంటాయా? ఏటీఎం కార్డు ఉంటుందా? డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా? అట్లే ఈ కమ్మ కూడా ఎలక్షన్లు అయిపోయేదాకా జేబులో పెట్టుకోవాలి. ఏం చేయాలి? ఈ కమ్మ జేబులో పెట్టుకోవాలి. ఉదాహరణకి మా ఇల్లు 11-1 అనే నెంబర్లో ఉందనుకో, నాకు ఇచ్చిన కమ్మలో నా ఓటు ఉండేటట్టు ఇది దయచేసి. నువ్వు ఒకరికి ఒక కమ్మ ఇస్తున్నావు తమ్మి, ఆయన ఓటు అవతల అంటుండే ఆయనకి ఇంకో కమ్మ ఇచ్చినావు అనుకో, ఫలితం ఉండదు. ఆయన పేరు ఏ కమ్మలు ఉందో ఆ కమ్మ ఆయనకి. ఈ 60 ఓట్లలో ఆయనకి ఏం చెప్తారంటే, మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. వీళ్ళింట్లో 4 ఓట్లు ఉన్నాయి, వీళ్ళింట్లో 4 ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో 4 ఉన్నాయి. పురుషైదికు 3 ఇళ్ళు అడగలుగుతారా? అడగలేడా? ఎవరుంటారు ఈ పక్కిళ్ళు? ఎవరుంటారు? మన పక్కిళ్ళు ఎవరుంటారు? చిన్నబాబు, పెద్దబాబు, పాలోడో, మనోడో, కులపోడో ఉంటాడు. ఆఖరికి మనకెవరు లేకపోతే కులపోడో అని ఉంటాడు కదా. వీళ్ళింట్లో 4, వాళ్ళింట్లో 4, వాళ్ళింట్లో 4, 3 4 ఎన్ని అయినాయి? 12 అయినాయి. ఇటు ఒక 3 ఇళ్ళు చూడదు, ఇవన్నైనాయి 12. మన ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 12, 24 + 6 30 అయినాయి. కమ్మలు 60 ఓట్లు ఉన్నాయి. నువ్వు ఎన్ని ఓట్లు తేవాలే? 31. ఏం చెప్పింది అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ మాకు ఏం చెప్తారంటే, నేను పెద్ద లీడర్ని ఇట్లా అనుడు బంద్ చేయాలి, ఫస్ట్ పోయి నీ బూత్ గెలవమని చెప్తారు. బూత్ గెలవాలంటే ఏం చేయాలి సార్ అంటే, బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయో సగం కంటే ఒక ఓటు ఎక్కువ తెమ్మని చెప్తారు. సో 60 ఓట్లున్న కమ్మ నీకు ఇస్తే నువ్వు ఎన్ని ఓట్లు తేవాలి? 31 కోట్లు తీసుకురావాలి. ఎంత కష్టం. ఇటు 3 ఇళ్ళు అటు 3 ఇళ్ళు మనం చెప్తుంటారా? అవుతుందా? అవుతుందా కాదా? చేస్తే అవుతుంది, చేయకపోతే కాదు. తీసుకుపోయి దుప్పటి కప్పుకొని పన్న ప్రభుత్వంతా తీసుకుపోయి కాగితాలు ఇంత వారేసిరు అనుకో, అవుతుందా పని? ఇటు 3 ఇటు 3 ఇళ్ళు 50 రోజులు ఉంది నీ ముంగటి లక్ష్యం. బతిలాడు ఒప్పించుకుంటావా? ఒప్పించుకోలేవా? 60 మందిని కలవగలుగుతావా? కలవలేవా? కలిసి ఒక పాంప్లెంట్ ఇచ్చి దండం పెట్టి అన్న మాకు ఓటే ఇరని అడుగు. అడగకపోతే అవ్వ కూడా పోగొట్టదంట. వీళ్ళందరినీ ఓటేసేందుకు రెడీగా ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా రామ మందిరం గురించి తప్ప ఇంకొక చర్చ జరుగుతలేదు. జరుగుతుందా? ఒక రామ మందిరం ఇచ్చి ఊకోలే మనం. బాత్రూమ్ ఇచ్చినావా? స్ట్రీట్ లైట్లు ఇచ్చినావా? సీసీ రోడ్లు ఇచ్చినావా? హరితహారాలు ఇచ్చినావా? శ్మశాన వాటికలు ఇచ్చినావా? మన ఊరు మన బడిలో కాంపౌండ్ వాల్ పైసలు మనయి, కిచెన్ గది పైసలు మనయి, అదనపు తరగతి గదుల పైసలు మనయి. చంద్రశేఖర్ రావు ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? చాక్ పీసులు, బ్లాక్ బోర్డులు, ఈ కంప్యూటర్లు ఏవైతే జల్లు ఎత్తుకపోయి బయట అమ్ముకొని కమిషన్లు దొబ్బొచ్చో అవి సారి చేసిండు. బెల్ట్ షాప్ మాత్రం ఇచ్చిండు సార్. బెల్ట్ షాపులు కూడా ఇచ్చిండు, అవి ఇచ్చాడు సార్. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించాలి. మీరు ప్రతి ఊర్లో ఏడికి పోయినా, ఏ గల్లీకి పోయినా నువ్వు చెప్పుకోవడానికి ఒకటి అధికారం, ఒక అవకాశం ఉంది. కాబట్టి మీరు నోరు ఇప్పితే పని జరుగుతుంది. మీరు మౌనమునిలా ఉన్నారనుకో, పని జరుగుతుందా? అప్పుడే ఉంటున్న బిడ్డ కూడా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని పాలు ఇవ్వాలని, అంతేనా? అడగకపోతే అమ్మ కూడా ఆ పుట్టిన బిడ్డకు మాటలు రావు కాబట్టి ఏడుచుడు స్టార్ట్ చేస్తుంది. ఏడుస్తే అమ్మకి ఏమర్థం కావాలి? బిడ్డకు ఆకలి అవుతుందేమో పాలు ఇవ్వాలని అర్థమవుతుంది. మరి మీరు పోయి 50 రోజులలో ఇటు 3 ఇళ్ళు ఇటు 3 ఇళ్ళు ఒక 50 సార్లు తిరగలేరా? పొద్దుగాల ఏమైనా బ్రష్ చేసుకొని బయటకు వచ్చి వాకిలు ఉడుతుంది అనుకో, అక్క మంచిగా అని దండం పెట్టలేవా? నాలుగుందా? మాటలు వస్తాయా? అడగలుగుతారా? అడగలేరా? ఈ 2 పనులు చేస్తే తెలంగాణలో ఉన్న 17 భారతీయ జనతా పార్టీ సీట్ల ఎంపీ సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎన్ని గెలుస్తాం? 17కు 17 గెలుస్తాం. ఓల్డ్ సిటీ ఎట్లా గెలుస్తారని మా వాళ్ళకి డౌట్ వస్తుంది. మనం చార్మినార్లో దగ్గరికి వచ్చి ఓడిపోయినాం, చాంద్రాయణగుట్టలో 5000 లోపల ఓడిపోయినాం, కార్వాన్లో 700 తోటి ఓడిపోయినాం. 7 అసెంబ్లీలు ఉంటాయి ఒక పార్లమెంట్ లోపల. 7 3 దగ్గర దాకా వచ్చిపోయినాం. గెలవమని అనుకొని కట్లేసారు. గెలుతామనుకుంటే మన లూకుంటారా? తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఒక మాట చెప్పేటోళ్ళం, అవరేక్ దక్క తెలంగాణ పక్క అని చెప్పి వచ్చిందా? తెలంగాణ పక్క ఇప్పుడు ఒక దక్క కొట్టుర్రి, 17కు 17 సీట్లు వస్తాయి. వస్తాయా? రావా? కేసీఆర్కి ఏమైనా వస్తాయా? బిగ్ జీరో అని. పోటీ చేసినందుకే క్యాండిడేట్ దొరుకుతలేరు పాపం. పోటీ చేసినందుకే క్యాండిడేట్ దొరికినటువంటి దుస్థితికి వచ్చింది. బతిలాడి బద్దలు కట్టి ఏదో కాపాడుకుంటుంది. హరీష్ రావు బతిలాడుతుందంటే ఎమ్మెల్యేలని, జరగి పార్లమెంట్ అయిపోయేదాకా ఉండూరి, జరగి పార్లమెంట్ అయిపోయేదాకా ఉండూరి, అటు రఘునందన్ వెళ్తేనని సిద్దిపేటలో సతాయిస్తాడని చెప్పుకొని ఏడుకున్నాడు, తలపెట్టుకొని ఏడుకున్నాడు. మరి నిన్నటిదాకా నువ్వు మంది కొంపలు కూల్చినావు కదా, అప్పుడేం బాధ అనిపించలే? సర్పంచుని ఎంపీటీసీని ఏమరా బలిసిందా అని మాట్లాడుతుండే పాపం మంత్రి ఉండి. మా పార్టీలోకి రాకపోతే ఎట్లుంటావురా నువ్వు అని అడిగిండు. నా దుబ్బాకి ఎన్నికలలో నేను సజీవ సాక్ష్యం. చాలా మంది సర్పంచులు రికార్డు చేసి ఇంపితులు అన్న వీడు రాబోయే అని మాట్లాడుతుండే అని చెప్పుదు.
నేను ఒకటే మాట చెప్పిన, తెలంగాణ తెచ్చుకుని దేనికోసం తెచ్చుకున్నాం? సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తెచ్చుకున్నాం, ఆత్మాభిమానం కోసం తెచ్చుకున్నాం. అరే నీకు నీ గౌరవం లేకపోతే నువ్వు సర్పంచ్ 1000 మంది ఓట్లయితే గెలిచినావు, నీకు వాడికి 1,00,000 మంది ఓట్లయితే వాడు గెలిచి ఉంటాడు ఎమ్మెల్యే. నీ ఊరికి నువ్వే రాదు కదా. ఒక్కూరు రాజు ఇంకూరికి పోతే ఏంది మస్కూరు వంద సమానం అని చెప్తారు. అవునా? సిద్దిపేట ఎమ్మెల్యే వచ్చి మెదకోళ్ళ మీద పెత్తనని చెప్పి ఊకుంటారా? మెదకోళ్ళు మంచోళ్ళు కాబట్టి భరించి ఊకున్నారు. కానీ మన కోపం వచ్చింది మెదకోళ్ళకు కూడా. 80 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టిరు మెదకులో. ఊడ్చిరు చీపురు గట్ట పెట్టి. వెంకటరామరెడ్డి సూట్ కేసులు వచ్చినట్టు అప్పుడు హరీష్ రావు సూట్ కేసులు వచ్చినాయి మెదక్కి. తీసుకోలేదా పైసలు? మీ ఊర్లో డాక్రా మహిళలకు ఇయ్యలేదా? ఓటుకు 2,000 ఇచ్చారు, ఒక్కటి కాదు 2 కాదు ఇచ్చి రైయలేదా? కానీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు, ఎంత తెలివితల్లో తీసుకునేటి తీసుకున్నారు, వేసి రాయలేదు. వాళ్ళ అహంకారమే వాళ్ళ కొంప కూర్చుంది. ఇంతెందుకు నా దుబ్బాక ఎలక్షన్ లో నన్ను ఎంత కోసం మీరు చూసి చాలా మంది మీరు వచ్చి పనిచేసారు దుబ్బాక చేయలేదా? మీ చుట్టాలకు అందరికి చెప్పిరా చెప్పలేదు? ఆ రోజు మరి నేను ఎవరో మీకు తెలియకుండా మీరు అంత కష్టపడి నా కోసం చేసారు. ఇలా నేను ఎవరో మీ దగ్గరికి పరిచయం చేసుకుంటానికి వచ్చిన. నేను గెలిచినంత దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గౌరవాన్ని పెంచినా పెంచారు. అంతకుముందు దుబ్బాక అంటే ఎవరికో తెలియకపోతుంది అసెంబ్లీలో. అంతకుముందు నా దుబ్బాక ఎమ్మెల్యే ఎన్నాడు దుబ్బాక అనే పేరే మాట్లాడకపోతుంది. నేను గెలిచినాక దాదాపు ప్రతిరోజు దుబ్బాక పేరును పెంచిన, గౌరవాన్ని పెంచిన. ప్రపంచంలో దుబ్బాక అనే ఒక అసెంబ్లీ ఉందని చూపించిందా? మరి చిన్న అసెంబ్లీలో గంట కొట్లాడితే రేపు నా సొంటాన్ని చదువుకుందని పార్లమెంట్ పెంచమా? మెదక్ ప్రజల గౌరవం పెరుగుతుందా పెరగదా? మోడీ గారు చేసే కష్టంలో మెదక్ ఎంపీ ఉండాలా వద్దా? ఏం చేయాలి మరి? నరేంద్ర మోడీ నువ్వే, అమిత్ షా నువ్వే, యోగి ఆదిత్యనాథ్ నువ్వే, బండి సంజయ్ ఏం కాదా మీరు? కారా? అంత శాతగాని వల్ల మరలబడి కొట్లాడితే అందుకంటే ఎక్కువ కొట్లాడతారు మీరు. అవునా? ఇంతకాలం ఏమవుతుందని భయపట్టిరు. ఇప్పుడు మోడీ గారు మన దగ్గర కూడా వచ్చింది కదా, తెలంగాణలో అన్ని పార్లమెంట్లు తిరిగిపోయింది కదా. అంటే వారికి మన మీద విశ్వాసం వచ్చిందా రాలేదా? మరి మోడీ గారు మన మీద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుందామా వద్దా? నిలబెట్టుకుందాం. ప్రపంచంలో ఇది జరగదు అని అనుకున్న పనులు ఏమని ఉంటే అన్ని చేసిండు. అసాధ్యం అనే పదం సుసాధ్యమైంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. చాలా విషయాలు ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ తీసేస్తారా అన్నారు, తీసేసిరా? మహిళలకు 33% ఎట్లొస్తుంది బిల్లు అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెడితే బెంచీలు ఎక్కి చింపేద్దరు ఎంపీ. మన సప్పుడు చేసిరా? కొత్త పార్లమెంట్ లో 2 రోజులలో మహిళా బిల్లు పాస్ అయిందా కాలేదా? కుక్కిన పేరు వాడున్నారు ఒక్కొక్క మెసిలిండా ఎవడైనా. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచో ముచ్చడి చెప్తున్నారు. అయిందా కాలేదా? మరి చెల్లె నువ్వు ఒకదాని వస్తే ఎట్లా? రేపు అసెంబ్లీకి 33 మంది, పార్లమెంట్కి 33 మంది పోవాలంటే మీ సంఖ్య పెరగాలనా వద్దా? పెంచాలి మరి. దయచేసి ఒంటరిగా తిండి సుఖమట, 10 మందిలో 10 మందిలో. అందుకని బూత్ అధ్యక్షుడు వచ్చినాయి నేను ఒక్కనే చూసుకుంటా అంటే కుదరస్తాను. బూత్ లో 10-12 మందిని పన్నా ప్రముఖులు పెట్టుకొని మీరు ముందుకు పోతే పని ముందుకు పోతుంది. గెలవడం అనేది ఈజీ అవుతుంది. నేను చెప్పిన దాంట్లో పెద్ద కష్టం ఉందా? అర్థం కాదు ఏమైనా ఉందా? చివరి ఇంకో మాట చెప్తా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2వ తర్వాత పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా అని ఆయన ఒక మాట మాట్లాడాడు. అప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తుంది, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలుపుతుందని ఒక చర్చ జరుగుతుంది. ఫారూక్ అబ్దుల్లా అనే ఒకటువంటి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడాడు. ఒక్క మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా జమ్మూ కాశ్మీర్ని దేశంలో కలపలేరు, ఆర్టికల్ 370 రద్దు చేయలేరు. ఒకవేళ అట్లాంటి సాహసం చేస్తే జమ్మూ కాశ్మీర్లో మొత్తం బాంబులు వేస్తాయి, శవాలు గుట్టలు అవుతాయి, భారతదేశం మొత్తం బాంబే బ్లాస్ట్ లెక్క బ్లాస్ట్ చేస్తామో అన్నాడు. ఆగస్టు 5వ తారీఖు 2019 ఎన్నాడు? ఆగస్టు 5, 2019 అమిత్ షా 2 కాయిదాలు పట్టుకొని రాజ్యసభకు వచ్చింది, బిల్లు ప్రవేశపెట్టింది. మస్తు మంది నిలబెట్టింది. మైక్ ఇచ్చిండు, ఏం మాట్లాడతావో మాట్లాడో అన్నాడు. ఏం మాట్లాడని ఎవరికి అర్థం కాదు. సాయంత్రం 5 గంటలకల్లా బిల్లు పాస్ అయింది. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో కలిసిందా? ఆర్టికల్ 370 రద్దు అయిందా? మరి అంతకంటే ముందు ప్రధానమంత్రి ఎవరితో చేతనైందా? ఎవరితో అయింది? ఆర్టికల్ 370 రద్దు చేసినాం. ఒక్క బాంబు అన్న వేలిందా? దేశంలో బాంబులు వెళ్ళాయా? తుపాకులు వచ్చినాయా? ఆఖరికి జమ్మూ కాశ్మీర్ లో కుక్కతో పడాక కూడా కాల్చడానికి ఎవరు ధైర్యం చేసిరా? ఒక్కి శ్రీకృష్ణ జన్మస్థానంలో పెట్టిరు, ఒక్కొక్కరు పెట్టిరా? రామ మందిరం అయిపోయిందా? నరేంద్ర మోడీ గారు ఎంత దూరదృష్టితో ఆలోచిస్తారనేది మీరు ఒకసారి ఆలోచించాలి. మన మోడీ గారు ఒక దగ్గరికి పోయింది. ఏడికి పోయింది? పోయిండే. ఏముంది ద్వారక? ఏం చేసి
సముద్ర గర్భంలోకి వెళ్ళి గుడి దగ్గర దర్శనం చేసుకుంటాడు. అంటే ఏం చెప్పిండు ఆయన? నెక్స్ట్ అది కట్టాలంటే ఆయన మూడోసారి ప్రధాని కావాలా? నీకు ఇష్టం ఉందా? ఉంటే మరి పని చేయాలా వద్దా? అందుకని ఏదన్నా అసాధ్యము అని ఎవడన్నా పొంకనాలు కొడితే అది రేపు మనం మోడీ గారికి చెప్తాం, దాన్ని సుసాధ్యం చేసి చూపండి. ఏ కవితను జైలు వేస్తారా, లిక్కర్ స్కామ్లు ఆడపిల్లలు ముడతారా అన్నారు. ముట్టిరా ముట్టలేదా? తెలంగాణ బంద్ అయిందా? సంతోషంగా ఉంది సార్, సంతోషంగా ఎక్కడ అయిందా? అందుకని ఏం కాదు. నరేంద్ర మోడీ గారి మీద ముంగట ఎవరైనా లోక జాడిస్తే అయితే ఏం కాదు. ప్రపంచమే ఆయన ముందు తల ఉంచుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప దేశాల నాయకులే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. అది బీబీసీ, ఏబీసీ, ఇంకేమైనా బీసీ అయినా సరే, ఏ ఛానల్ అయినా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు. చెప్తున్నారు. తెలంగాణ లింగారు డౌట్ ఉందా? నక్సలైట్లు తుపాకీ పెట్టి కాషాయం కండు మెడలకెళ్ళి తీసేయమంటే తీసేయని కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. చాలా మందిని బెదిరించారు, తుపాకులు పెట్టి కాల్చీరు. ఎప్పుడైనా కాషాయం జెండా కిందికి దిగిందా తెలంగాణ? రేపు దిగుతుందా? జరుగుతుంది కానీ తగ్గదు ఎక్కడ. అందుకని కాంగ్రెస్ లేదు, ఢిల్లీలో రాహుల్ గాంధీ వచ్చేది లేదు. ఉన్నదా వచ్చేది? ఎవరికైనా డౌట్ ఉందా? కళ కంటే కూడా రాహుల్ గాంధీ గారు పడుతుంది. కళలో కూడా పోని ప్రధానమంత్రి అయిందని అనుకుందామంటే కాంగ్రెస్ వాళ్ళకే కళలు వస్తలేడు. మిగతా సంగతి వదిలేసేది. కాబట్టి వాతావరణం బాగుంది, ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామని అనుకుంటున్నారు. మరి మనం పోయి అక్క ఓటే అని అడుగుదామా వద్దా? అడగకపోతే మీరు పాపం చేసినారు. అడగకపోతే మీరు పాపం చేసినారు. ఒక ఇంటికి 4 సార్లు పోను. ఈ చిన్న పాంప్లెంట్ ఏం లేదు. ఈ పాంప్లెంట్ ఒకటి అడకపోరు. మోడీ గారు కమలం గుర్తు ఇటు దిక్కు ఎవరు పోటీ చేస్తారు బిడ్డ అని చెప్తారు, రఘునందన్ రావు చూపించుకోవడానికి. ఈ చిన్న కాగితం పోయి ఇంటికి 4 సార్లు ఇవ్వలేరా? నిజాంపేటలో ఉంది ఇంగ్లాండ్ ఎన్నుంటే ఓట్లన్నీ నిజాంపేటలో. మరి అమాయకులు ఉన్నారు. 5,000 ఓట్లు ఉన్నాయంటే ఆడ ఉన్నాయి 2,000 ఇల్లు కూడా ఉంటాయి. 1,250 నుంచి 1,650 ఇల్లు ఉంటాయి. ఎంతమంది ఉన్నారు మనకు నిజాంపేటలో కార్యకర్తలు? 20 మంది ఉన్నారా? ఎక్కువ ఉన్నారా? 20 మంది జమ అయ్యారు అనుకో. మిగతా వేరే పనులలో బిజీగా ఉన్నారు. రోజు 20 మంది జమ అయ్యారు అనుకో. 20 మంది పోయి మనిషికి 10 ఇల్లు ఇచ్చిర్రు అనుకో అన్న. ఎన్ని అయితే ఒక రోజులో 200 ఇల్లు అవుతాయి. ఈడున్న ఎన్ని 1,200 అంటే ఎన్ని రోజులు అయిపోతాయి? 6 రోజులు. సోమవారం మొదలు పెడితే శనివారం కల్లా అయిపోతాయి. ఆదివారం నాడు మంచిగా దావత్ ఇవ్వమని అడుగురు విజయ్ని. మళ్ళీ సోమవారం మళ్ళీ మొదలు పెట్టుకుంటారు. తిరగలేరా? 10 సార్లు తిరగలేరా? రోజు పోయి అన్న పువ్వు కోటే అంటే నీ ఇంట్లో మనవాడ రోజు వచ్చి అనుకుంటారా అనుకో. రోజు పోయి బతిలాడినావు అనుకో. పోరాడు రోజు వస్తున్నాడు ఫోన్ తీ పోరాడు కోసం అని వేద్దామని అనుకుంటారా అనుకో. ఊర్లలో మనుషులు ఆలోచన అట్టు ఉంటుందా? ఉంటుందా? నువ్వు కూడా కనబడితే మొక్క వీటి పెట్టుకొని పోయినావు అందుకని దయచేసి రాజకీయాల్లో ఎదగాలంటే రఘునందన్ రావు ఎలక్షన్ May 13కి అయిపోతుంది. అంతే, రఘునందన్కి మాకు సంబంధం లేదని అనుకోవద్దు. ఇప్పుడు ఇలా మీరు ఎంత కష్టపడితే రేపు మీ బూతులంతా బలోపేతం చేస్తే రేపు నువ్వు వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కౌన్సిలర్లు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు. రేపు రఘునందన్ రావు అనేటువంటి ఎంపీ గెలిస్తే 1,200 ఊర్లలో సర్పంచులు గెలవడానికి అవకాశం వస్తుంది. వస్తుందా రాదు? 30 ఏళ్ళ కొల్ల నేను పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా అని చెప్తాడు ఒక ఆయన. ఏం లాభం? బొడ్రాయి లెక్క ఒక్కనివే ఉన్నావు, ఒక్కని కూడా చెప్తలేవు పార్టీలకి. 10 మంది ఉంటే పని సుఖం కదనే, ఒకటే ఉంటుంది బొడ్రాయి ఊరి మధ్యలో. అంతేనా? ఏం లాభం? దండం పెడుతురు పోతురు, దండం పెడుతురు పోతురు. ఇంకో 10 మంది జమ చేయాలా వద్దా? జమ చేసుకుంటే నీకు బలం ఉంటుందా లేదా? కొత్త ఫార్చునర్ కొనుక్కున్నా, నేనున్న డ్రైవర్ ఇద్దరే కూర్చుంటాం. వెనక ఇంకోని కూర్చోబెట్టుకుంటే కార్ డ్రైవర్లు అరుగుతాయంటే అవుతావా లీడర్? అవుతావా? నువ్వు ఒక్కరు కూర్చున్నా గంటే కాలుతుంది డీజిల్, 10 మంది కూర్చున్నా కార్లో డీజిల్ గంటే కాలుతుంది. అంతేనా? లీడర్లు ఎక్కడ దెబ్బతింటారంటే గీమి అమ్మ విజయ్ కుమార్ వస్తే నాకు కుర్చీలో పోతాడు, చంద్రశేఖర్ వస్తే రేపు నాకేదో పోటీ అవుతాడు, ఎవ్వరు రావద్దు, నేనే ఉండాలి. ఏం చెప్తాడు? ఒక్కరితో ఏమవుతుంది? ఊరు దాటంగానే నిజాంపేట పోలీసు వాళ్ళు రోడ్డు కట్ట బ్యారికేడ్ లేచి మెత్తగా దాన్ని ఎత్తుకుపోతుంది. చెప్తుంటారు చెట్టు చెప్తుందా పూట చెప్తుందా? అట్టగా నీ దారిలో 10 మంది ఉన్నారు అనుకో,
విజయాన్ని ఎత్తుకపోతుంటే వాడు ఫోటో తీస్తాడు, వాడు వీడియో తీస్తాడు, వాడు లొల్లి పెడతాడు, వాడు చేన్న పంటూరికి ఆ విజయాన్ని ఎత్తుకపోతున్నాడు లొల్లి పెడతాడు. నష్టమా? తమ్ముడు మంచిగా చెప్పింది వెనకకెళ్ళి. బలగం ఉంటే బలగం లేకపోతే మన బలగం సినిమా చెప్పిందా? నాకు తెలిసి మీకు అందరికి పెద్ద పెద్ద బలగాలు ఉన్నాయని అనుకుంటున్నాను. మీరు నరేంద్ర మోడీ గారు చెప్పారు మీరంతా నా కుటుంబం అని. మరి గెలవడం ఈజీయా కష్టమా? ఎంపీ గెలుస్తామా? నరేంద్ర మోడీ గారి కానుక ఇస్తామా? 1999లో ఆలే నరేంద్ర గారు గెలిచింది పార్లమెంట్. నరేంద్ర గారు గెలిచారు. అప్పుడు మోడీ గారు లేదు, రామ మందిరం లేదు, ఇంత వాతావరణం లేదు, ఇన్ని పైసలు లేవు, ఇంత ఊర్లో పడి తిరిగేందుకు శక్తి లేదు, అప్పుడు ఇంతమంది కార్యకర్తలు లేరు. ఏడా మీటింగ్ పెట్టిన మండలాలకు పోయి 10 మంది రాకపోదు. గెలిపించిరా? గెలిపలేదా? ఎందుకు? నరేంద్ర అనేటోడు గట్టిగా ఉంటాడు, నిలబడతాడు, కొట్లాడతాడు. రేపు గరీబ్ అని కష్టం వస్తే మా ఎంపీ ఉన్నాడని కొట్లాడు. మీరు అభినందన కొట్లాడతాడా? కొట్లాడతాడు. గరీబ్ వాళ్ళ దగ్గర నిలబడతాడా? నిలబడతాడు. మీ నిజాంపేట వాళ్ళు కారు తీసుకొని పోయి చిట్టపురం కూడా బాయిలో పడితే 8 గంటలు నిలుస్తుంది. ఎన్ని గంటలు నిలుస్తుంది? నా ఊరోళ్ళు కాదు, నా ఓటర్లు కాదు, ఎవడో చెప్తే నాకేందని పోలే. నేను అడిగేది పోయినా దాని మీద చాలా మంది తిట్టిరు, నన్ను చాలా కొట్లాటలు అయినాయి. దాని మీద నిలబడినా నిలబడతాడు. గరీబ్ అని కష్టం వస్తే ఎవరు నిలబడతాడంటే రఘునందనే నిలబడతాడు. అంగన్వాడీలో జీతం ఇవ్వకపోతే అసెంబ్లీలో మాట్లాడినాం. అరే ఇంతంత ఎమ్మెల్యే ఉన్న రోజే గంత కొట్లాడినాం. రేపు మీరందరూ ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తే దేశంలో ఉన్న 543 మందిలో నేను ఒక్కరిని అయినా అనుకో, నా మెదక్ పేరు నేను నిలబెడతానా? నిలబెడతాను. వెనుకటికి ఎప్పుడో ఇందిరమ్మ గెలిచిందని చెప్తారు, భవిష్యత్తులో చరిత్రను తిరిగి రాస్తాం. మెదక్ ఎంపీ రఘునందన్ అనేటోడు ఒకటి ఉండే, ఇక ఇన్ని పనులు చేసిండని చరిత్ర పెద్ద మనిషి వేసుకొని బూతులకు పైసలు వచ్చినాయా, బాతులకు మంది వచ్చినాయా, ఇవి మాట్లాడకూడదు దయచేసి. ఈ మహా సంగ్రామంలో నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కావాల్సిన ఈ పోరాటంలో మీతో ఎంత చేతనైతే అంత సాయం చేయండి. విజయ్ మీద కోపం ఉంది, రాత్రి 10 అయిన తర్వాత చంద్రశేఖరరావు కడుపులోకి పోతాడు. వాట్సాప్ గ్రూప్లలో చండాలమైన వార్తలు పెట్టకూడదు దయచేసి. చంద్రశేఖర్ అంటే నీకు ఇష్టం లేదు, ఏది పడితే అది పోస్ట్ చేస్తారు వాట్సాప్. దానివల్ల పార్టీకి లాభం అవుతుందా నష్టం అవుతుందా? లాభమయ్యే వార్తలు పెట్టు దయచేసి. లాభం వచ్చాయంటే వార్తలు పెట్టు. మనిషి చేతికి 5 ఏళ్ళే ఒక రకంగా ఉంటాయి. ఉంటాయా? దేవుడు మనల్ని తయారు చేసినప్పుడు 5 ఏళ్ళు 5 రకాలుగా తయారు చేసింది. మరి అందరి బుర్ర ఒక రకంగా ఉంటుంది. 5 అని అందరూ అడిగి నేను చూసినప్పుడల్లా చెప్తా, ఏంది ఆ గడ్డం గిట్ట గడ్డం తీసుకొని మంచిగా తయారు కానీ కానీ ఆయనకి ఇష్టం అట్టే ఉంటాడు. ఆయన ఏం చేస్తావు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. దాన్ని బట్టి మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ 5 ఏళ్ళు గట్టిగా ముడిస్తేనే ఎవరైనా కొట్టాలంటే మంచి కొట్టగలుగుతాం. కొడతామా? కొట్టమా? దెబ్బ తాకుతుందా? తాకాలి. ఒక్కోళ్ళతోటి ఎవరైనా ఓడిచినాం అనుకో ఏమైతుంది? గట్టిగా ఎవరైనా ఓడిచినాం అనుకో, సందీపుని గట్టిగా ఓడిచినా అనుకోని ఏళ్ళు ఇరిగిపోతుంది. ఇరిగిపోతుంది. అదే 5 ఏళ్ళు గట్టిగా గడిచి గుద్దినాం అనుకో అన్నమైతే అవకాశం ఉంటుంది. ఉంటాడా? ఉంటాడు. సంఘటనలో సంఘటితంలో మనకు శక్తి ఉంది. ఇందాక ఒక సోదరుడు వెనకాలకి వెళ్ళి చెప్పిండు, నీకు బలం ఏంటంటే నీ బలగమే నీ బలం. ఒంటిగా తిండి సుఖం, 10 మందిలో సుఖం. రేపటి నుంచి మీ బూత్ అధ్యక్షులు అందరూ పనిచేస్తారా? చంద్రశేఖర్ చేస్తారా? చంద్రశేఖర్ వాళ్ళకి ఏమైనా ఫామ్ హౌస్ పోలవరంలో వేరే పని బూత్లో గెలిపిద్దామా? మోడీ గారికి మెదక్ పార్లమెంట్ గెలిచి గిఫ్ట్ ఇస్తారా? ఇస్తాం. నాకెందుకో మెత్తగా జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అరిగినా సరే కమలం గుర్తుకే. నిజాంపేట ఓట్లేని మండల ఓట్లు చంద్రశేఖర్ ప్రకారం సగం కంటే ఒకటి ఎక్కువ రావాలంటే ఎన్ని రావాలి? 10,500 కోట్లు రావాలి. ఎన్ని రావాలి? 10,500 కోట్లు రావాలి. తెస్తామనేటువంటి చేతులు 11,000. విజయ్కి 3,000
వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 3000. ఇంకెన్ని పెంచాలి? ఇంకో 2 ఓట్లు పెంచాలి. అంతేనా? మనం 3000 చిల్లర వచ్చినాయి, ఈసారి 12,000 పోవాలి మరి. అంటే ఒకటి ఏం చేయాలి? చెప్తారా? అమ్మాలా? అవి పోవాలా?